వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో అయితే రావడం జరిగిందండి. అదేంటి అంటే నిమ్స్కి ఆల్రెడీ బీఎస్సీ పారామెడికల్కి సంబంధించి మీరు అప్లై చేసుకున్నారు కదండి. ఆ అప్లై చేసుకున్న వాళ్ళకి నిమ్స్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏమొచ్చింది అంటే ఆ యొక్క నోటిఫికేషన్ ఏమొచ్చింది అనేది నేను మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినడానికి ట్రై చేయండి. ఎవరైతే బీఎస్సీ పారామెడికల్ దానికి అప్లై చేశారో వాళ్ళకి యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే నా యొక్క వీడియోస్ని కూడా మీకు అండ్ ఈ యొక్క నిమ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వారికి సంబంధించి ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు నేనైతే వీడియో చేస్తాను కాబట్టి నా యొక్క వీడియోస్ అన్ని కూడా మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి ఫైల్ నెంబర్ కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అండ్ డేట్ 18th మనకి ఇది రిలీజ్ చేశారండి ఈ యొక్క నోట్ అనేది. ఆ యొక్క నోట్ ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే సబ్జెక్ట్ కనుక చూస్తే అకాడమిక్ టు అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ డిగ్రీ కోర్సెస్ ఇన్ పారామెడికల్ అలైడ్ సైన్సెస్ ఫర్ ది ఇయర్ 2021 అప్లోడింగ్ ఆఫ్ వెబ్ నోటిఫికేషన్. ఓకే, అప్లోడింగ్ ఆఫ్ వెబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఈ యొక్క నోట్ అయితే ఇచ్చారో చూడండి. ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్డ్ ఏ వెబ్ నోటిఫికేషన్ విత్ రిగార్డ్ టు admission into BSc degree courses in paramedical allied sciences for the year 2021 which may please be uploaded in NIMS website www.nims.edu.in by today itself. ఓకే, ఈ యొక్క వెబ్ నోట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంకా మీరు దీనికి సంబంధించి నేను ఈ యొక్క లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో క్లిక్ చేసినట్టయితే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఆ యొక్క డీటెయిల్స్ మీకు రావడం కంటే కూడా ముందు ఇక్కడ మనకి ఇంకా అసలు ఏమి ఇచ్చారు, ఈ యొక్క వెబ్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను ఇక్కడైతే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. వెబ్ నోటిఫికేషన్ 18th మనకి రిలీజ్ అయింది. విత్ రిఫరెన్స్ టు ది అడ్మిషన్ నోటిఫికేషన్ డేటెడ్ 16/9/2021 ది హార్డ్ కాపీ ఆఫ్ ఆన్లైన్ application submitted by the candidate received on or before 11/10/2021. Last date for submission of a hard copy of application for admission into BSc degree courses in paramedical allied sciences for the year 2021 were acknowledged. ఇదంతా కూడా మీకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి హార్డ్ కాపీస్ అనేవి సబ్మిషన్ చేయడానికి లాస్ట్ డేట్ అవన్నీ కూడా మెన్షన్ చేశారు కదండి. సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అసలు మెయిన్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ చూసినట్టయితే క్యాండిడేట్స్ మే చెక్ స్టేటస్ ఆఫ్ ది అప్లికేషన్. క్యాండిడేట్స్ కనుక మీకు స్టేటస్ అంటే అప్లై చేసిన యొక్క అప్లికేషన్ స్టేటస్ కనుక చెక్ చేసుకోవాలనుకుంటే బై లాగింగ్ ఇన్ అట్ నిమ్స్ వెబ్సైట్లో మేము లాగిన్ అవ్వమని చెప్తున్నారు. అక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, www.nims.edu.in అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఏ క్యాండిడేట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ acknowledgement ఆఫ్ దేర్ అప్లికేషన్ దే మే కాంటాక్ట్ ది ఆఫీస్ ఆఫ్ అసోసియేటెడ్ డీన్ నిమ్స్ 04023489189 ఆర్ ఇన్ పర్సన్ ఆన్ ఆర్ బిఫోర్ 22/10/2021 ఆఫ్టర్ విచ్ డేట్ నో కరస్పాండెన్స్ షెల్ బీ ఎండ్ ఇన్ దిస్ మ్యాటర్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఎవరికైతే అక్నాలెడ్జ్మెంట్కి సంబంధించి మీరు ఆ యొక్క అప్లికేషన్ కనుక రిసీవ్ చేసుకోలేకపోయినట్టయితే అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారండి, నాట్ రిసీవ్డ్ అని చెప్పి. సో ఆ యొక్క నాట్ రిసీవ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అక్నాలెడ్జ్మెంట్ అనే దానికి సంబంధించి మీరు ఆ యొక్క అక్నాలెడ్జ్మెంట్ అప్లికేషన్ కనుక నాట్ రిసీవ్డ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్న పర్సన్స్ అయితే ఉన్నారో అండ్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఒక మనకి హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇచ్చారు. ఆల్రెడీ చెప్పాను కదండి, ఆ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లో మీరు కాల్ చేసి వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే. లేదు అంటే నెక్స్ట్ మనకి అక్కడ బై పర్సన్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అన్నారు. కాబట్టి నిమ్స్కి డైరెక్ట్ మీరు వెళ్ళి కూడా వాళ్ళకి మీరు చెప్పొచ్చు ఈ అక్నాలెడ్జ్మెంట్కి సంబంధించి మీరు రిసీవ్ చేసుకోలేకపోయారని చెప్పి. సో అప్పుడు ప్రాబ్లం ఏముందో వాళ్ళైతే చెక్ చేసి మీకు అక్నాలెడ్జ్మెంట్ అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకునేలా చేస్తారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఫర్దర్ ది క్యాండిడేట్ హూజ్ అప్లికేషన్ స్టేటస్ is incomplete, the details of certificate due for submission by the respective candidates were uploaded. They may check by logging in NIMS website and submit the same through email nims.@gmail.com or in person on or before 23/10/2021 failing which their application will be rejected without further intimation. ఓకే, ఇక్కడ మనకు వాళ్ళు ఒక వార్నింగ్ అండ్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ఇన్కంప్లీట్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేసి పంపారో వాళ్ళకి సంబంధించి
అయితే మీరు ఏ అప్లికేషన్స్ అయితే అంటే ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయలేదో ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి కూడా అప్లోడ్ చేయండి. ఇప్పటికైనప్పటికీ కూడా అప్లోడ్ చేసి వాళ్ళకి కనుక మీరు నిమ్స్ వెబ్సైట్ నుంచి అప్లోడ్ చేయాలి. అండ్ సబ్మిట్ ది సేమ్ త్రూ ఈమెయిల్. వాళ్ళకి తర్వాత సేమ్ ఆ యొక్క దానికి సంబంధించి nims.@gmail.comకి వాళ్ళైతే మెయిల్ కూడా చేయమని చెప్తున్నారు. ఆర్ లేదు అంటే ఇన్ పర్సన్ ఆన్ ఆర్ బిఫోర్ ఎవరైతే ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇన్కంప్లీట్గా ఉన్న ఆ యొక్క అప్లికేషన్ని కంప్లీట్గా చేసిన తర్వాత ఆన్ ఆర్ బిఫోర్ 23/10/2021 లోపు మీరు అక్కడ పర్సన్ ఆన్ ఆర్ బిఫోర్ అంటే మీరు ఆ యొక్క పర్సన్ కానివ్వండి లేదంటే మెయిల్ కానివ్వండి రెండు కూడా మీరు ఆ యొక్క 23/10/2021 లోపు మీరైతే పంపించాలి. లేదు అంటే 23/10/2021 లోపు మీరైతే ఆ యొక్క నిమ్స్కి వెళ్ళాలి. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, ఒకవేళ ఇన్ కేస్ ఇవి ఏమీ చేయకుండా కనుక మీరు ఉన్నట్టయితే అప్పుడు వాళ్ళు ఇక్కడ దానికి సంబంధించి కూడా మ్యాటర్ అనేది మెన్షన్ చేశారు. చూడండి, ఫెయిలింగ్ విచ్ దేర్ అప్లికేషన్ విల్ బీ రిజెక్టెడ్ వితౌట్ ఫర్దర్ ఇంటిమేషన్. ఎటువంటి ఇంటిమేషన్ అనేది ఇవ్వకుండా వాళ్ళని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి ఉన్నారు. సో తక్కువ అమౌంట్ ఏం కాదు, సో ఎక్కువ అమౌంటే కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ఇన్కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ కనుక ఉన్నట్టయితే కంప్లీట్ చేయండి. ఓకే. కంప్లీట్ చేసి దానికి సంబంధించి మెయిల్ nims.@gmail.comకి పంపండి. లేదు అంటే మీకు దగ్గరగా ఉన్నట్టయితే ఆన్ ఆర్ బిఫోర్ మీరు పర్సన్ కానివ్వండి నిమ్స్కి వెళ్ళి మీరు అదైతే సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.